ఢిల్లీలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ చేసినటువంటి డెవలప్మెంట్నే ప్రజలు చూస్తారా, లేకుంటే లిక్కర్ స్కామ్ లాంటివి చూసే అవకాశం ఉందా సార్? అసలు లిక్కర్ స్కామ్ చాలా తగ్గించి చూస్తారు. మిగతాది ఏమన్నా చేసాడా లేదా, లేకపోతే మొహం మొత్తేస్తుందా? ఇప్పుడు ఏమైంది, కేజ్రీవాల్కి 6 ఎలక్షన్లకు వేశారు ఓటు. అతనికి 3 అసెంబ్లీ 3 పార్లమెంట్. కొంతమంది ఓటర్లు వరుసగా వేశారు 10 సంవత్సరాలు. మొహం మొత్తిందా? కొంతమంది ఇంటికాడ కూర్చుంటారా? నరేంద్ర మోడీకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మన అసెంబ్లీ ఎలక్షన్ మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, కాశ్మీర్ ఎక్కువ తిరగలేదే నరేంద్ర మోడీ. ఏం అర్థం చేసుకున్నాడు? ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు, అస్తమానం వెళ్తున్నాడు, ప్రజలకు లోకు అయిపోయాడు కాబట్టి తగ్గించుకున్నాడు. నేను కనపడితే ఓట్లు పడవు, నా మీద కోపం లేకపోయినా అని. సో ఇప్పుడు కేజ్రీవాల్ మీద ఏమైనా అలసట వచ్చిందా అస్తమానం కనపడుతున్నాడని? లేకపోతే మిగతా వాళ్ళ దగ్గర నాయకులు లేరు. కాంగ్రెస్ పార్టీ దగ్గర అసలు నాయకుడు లేడు, బీజేపీ దగ్గర ఎవరు నాయకులు లేరు, ఎవరు నాయకులు లేరు. ఆ పాత వాళ్ళని, ఆ మాజీ ఎంపీలు అందరిని తీసుకొచ్చి కొత్త బట్టలు వేసి కూర్చోబెడుతున్నారు, కొత్త పెళ్లి కొడుకుల్లాగా. అంతే, కొత్త వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు ఎవరు రానివ్వలేదు, కొత్త వాళ్ళు రావట్లేదు, కొత్త వాళ్ళు తీసుకురావట్లేదు. బీజేపీ ఎవరిని పెంచలేదే ఈ 10 సంవత్సరాలు. ఢిల్లీలో ఒక్క నాయకుడిని పెంచలేదే, బీజేపీ తయారు చేయలేదే. అది చేయలేదంటే వాళ్ళు పొరపాటు, రానివ్వలేదు, పెరగనివ్వలేదు అక్కడ. సో ఈవేళ యాక్సిడెంట్ గా బీజేపీ గెలిస్తే గెలవచ్చు, కానీ కేజ్రీవాల్ గెలిస్తే మీరు అన్నట్టుగా ఇండియా అలయన్స్ లో కాంగ్రెస్ పార్టీని చాలా తగ్గించేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా మీ పార్టీ మీరు కోఆర్డినేటర్ గా ఉండటానికి వీలేదని తోసేస్తాడు. ఆ మీటింగ్లన్నీ కాంగ్రెస్ ఆఫీసుల్లో ఇంకా జరగవు, అది జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీకి రియల్ షాక్ కేజ్రీవాల్ ఎలక్ట్ అవుతాయి. బీజేపీ ఎలక్ట్ అవుతే కాంగ్రెస్ పార్టీకి అవ్వేది ఏం లేదు, చాలా హ్యాపీ అయిపోతారు. కేజ్రీవాల్ పోయాడు, యూస్లెస్ లో పోయాడు అంటారు. ఈవేళ అంటున్నారు, రేపు ఇంకా ఎక్కువగా అంటారు.